ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన బైబిల్లో చూడండి, బైబిల్లో చివరి గ్రంథం, దాదాపు చివరి పేజీల్లో ఉన్న ఈ సంవత్సర వాగ్దానము మనము మొట్టమొదటిది మూడో కార్డులో మొదటి వాగ్దానం ప్రకటన 21వ అధ్యాయం 5వ వచనము కలిసి మనము చదువుకుంటాం. ప్రకటన 21వ అధ్యాయం 5వ వచనము కలిసి చదువుదాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. హోషేయ గ్రంథం 12వ పేజ్ నంబర్ 750, బైబిల్లో పేజ్ నంబర్ 750. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి మనము చదువుకుంటాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఇంకొక మాట, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం, అక్కడ కూడా 10వ వచనం కలిసి చదువుతాం. ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనము కలిసి చదువుకుంటాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇంకొక మాట కూడా మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అక్కడ 20, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అక్కడ ఇంకొక మాట 21వ వచనము కూడా మనం కలిసి చదువుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనము కలిసి చదువుకుంటాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను, దేవునికి నమస్కారము చేశాను. కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేద్దాం. యవనస్తులుగా ఆరోగ్యం ఉంటే మోకరించండి, పెద్దవారు ఒకవేళ మోకరించలేని వారు కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఆరోగ్యంగా ఉంటే మోకరించండి. కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా కృపగల దేవా, ఈ దినము ఆరాధనా దినం అనగా సకల మానవాళి నిజానికి నేను ఆరాధించాలి. ఆయనను ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచిన నీ ప్రజలు, మీరు ఏర్పాటు చేసుకున్నవారు అనగా మేము దేవా, నేను ఆరాధించడానికి సమకూడి ఉంటున్నాము. తండ్రి, ఈ సమయాన్ని మాకు దీవించము దేవా. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మీ దాసుని మరుగు చేయండి. నరమాతులం కదా తండ్రి, మరుగు చేసి ఖాళీ చేసి మీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా కొన్ని వాక్య భాగాలు ఉచ్చరించబడడానికి సహాయం చేయి. ఆ మాటల ద్వారా మా హృదయాలకి సరైన పురుకొలుపు, ప్రోత్సాహాన్ని నిండుగా కలుగు చేసి ఆరాధించటానికి మా నోరు తెరవండి. కృతజ్ఞత చెల్లిస్తూ మీ దాసుని మీ సెలవు చాటుకు తెచ్చుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామంలో సహాయం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మరి ఈ సంవత్సరం మోటో కార్డులో మొదటి ఆ యొక్క వాక్యం ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దేవుడు అన్నాడు అన్నమాట. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇందులో మొట్టమొదటిగా మనము దేవుడు నూతనమైనవిగా చేసే విషయంలో ఎవరిని నూతనపరుస్తున్నాడంటే, భూమి మీద చెడిపోయి పాడైపోయినటువంటి ఒక పాపాత్ముడిని, ఒక దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, చెడిపోయిన వాడిని, పాపిని దేవుడు రక్షించగలుగుతున్నాడు, నూతనంగా చేయగలుగుతున్నాడు. ఇది అద్భుతమైన విషయం అన్నమాట. ఇది ఆశ్చర్యకరమైన విషయం.
ఎందుకంటే ఎవరు కూడా ఒక త్రాగుబోతునంత తేలిగ్గా మార్చలేరు. చూడండి, ఒక దుష్టుణ్ణి దుర్మార్గుని మార్చడం తేలిక కాదు, అసాధ్యం కూడా. కాబట్టి ఏంటంటే బైబిల్లో ఈ దినాన్న మనము జ్ఞాపకము చేసుకుంటే ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తితో ఇలాగూ సంతోషంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనములో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను అంటాడు. ఇక్కడ యాకోబు అనే మాటను బట్టి కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు అంటేనే ఇక్కడ ఆదికాండంలో 25వ అధ్యాయములో ఇక్కడ మనము మొట్టమొదటిగా అతని పేరు యాకోబు అని పెట్టబడినప్పుడు అతని పేరుకు అర్థము కూడా కిందన బైబిల్లోనే రాసేశాడు. ఏమని రాస్తాడు అనంటే మీరు చూడొచ్చు, ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ అంటాడు, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యాషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరం గలవాడు. సరే, ఇక్కడ మనం చూసి అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను అంటే కిందన అక్కడ సంఖ్య దగ్గర 2 అనే సంఖ్య దగ్గర మడిమెను పట్టుకొనిన వాడు లేక మోసగాడు అని రాసి. యాకోబు అంటేనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు అని. ఇక్కడ పుట్టినప్పుడే ఇది ఎప్పుడు జరిగిందని సంఘటన ఆదికాండం 25-26 అంటే అతను పుట్టినప్పుడు అతను తల్లి కడుపులో నుండి బయటకు వస్తున్న సందర్భంలో అతని అన్న అయినటువంటి యాషావు మడిమ గట్టిగా పట్టుకున్నాడు. రే, ముందు వెళ్ళిపోతావురా నువ్వు, నాకంటే ముందు పుట్టేస్తావురా నువ్వు ముందు పుట్టేస్తావు అన్నట్టుగా మడిమ గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఏంటంటే అది మనలో స్వభావరీతిగా మనలో పాపం ఉంది. మన స్వభావమే పాపం ప్రియులారా. అవర్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిన్. మన స్వభావమే పాపం. ఇతను మోసగాడు పుట్టుకునుండే. అందుకే నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, నేను పాపంలోనే పుట్టాను నేను అంటున్నాడు దావీదు భక్తుడు. అవును పిల్లారా, మానవ జన్మతః పాపం మనలో ఉంది. ఇతను మోసగాడిగానే ఉన్నాడు. ఇతనే కాదు, సకల మానవాళి కూడా ఈ స్థితిలోనే ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ఇప్పుడు సరే మోసగాడు కదా, ఏమండి ఏంటండి మోసగాడు అంటున్నారు అతన్ని, ఎవరెవరిని మోసగించాడు ఏంటి అంటారేమో. చూడండి, ఇప్పుడు అన్నగారి వంతు వచ్చింది. అన్న ఇప్పుడు యాకోబు ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కువ ఇంటూ వంటలు చేసేవాడు, తల్లి చాటున ఉండి వంటకాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు వంట చేశాడు, చిక్కుడుకాయ కూర ఉండాడు. వాళ్ళ అన్న అయినటువంటి యాషావు వేటాడు వచ్చి ఆకలితో ఉన్నాడు. వేటలో ఎంత దూరం తిరిగాడు అడవుల్లో, కానీ ఆకలితో వచ్చాడు. ఇప్పుడు అతను బాగా ఆకలేసేస్తూ ఉంది. ఆకలేసిన సమయంలో ఇంటికి వచ్చేసరికి బాగా వాసన వస్తూ ఉంది, చిక్కుడుకాయ కూర, కొద్ది మసాలా వేసే ఉంటాడు ఏదైనా కానీ. ఇప్పుడు అతనికి ఆకలి ఎక్కువైపోయింది. సంగతి ఏంటంటే ఇప్పుడు అన్నాడు కదా, తమ్ముడు 30వ వచనం చూస్తారు ఆదికాండం 25-30లో, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. సరే 31, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. మోసకరంగా ఆ జ్యేష్ఠత్వం తాలూకు హక్కుని యాకోబు లాగేసుకున్నాడు. అవకాశవాది, మోసకరంగా జ్యేష్ఠత్వం అంటే ఇంట్లో మొదట పుట్టినవాడికి మరి ఇంట్లో నాయకత్వం తాలూకు జ్యేష్ఠత్వం ఉండేది ఆ కాలంలో మొదట పుట్టిన వాళ్ళకి. ఇతను మొదట పుట్టాడు కదా యాషావు. ఇప్పుడు అతని దగ్గర యాకోబు ఆ వంటకాన్ని ఆశ చూపి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. మోసకరంగా అన్నని మోసగించిన వాడిగా కనబడతా ఉన్నాడు. అలాగే మనము చూసినట్లయితే ఇప్పుడు అదే ఆదికాండము మరి మనము చూసినట్లయితే కనుక 27వ అధ్యాయంలో చూడొచ్చు. ఆదికాండం 27వ అధ్యాయం ఇక్కడ 18-19 వచనాల్లో కన్న తండ్రిని మోసగించాడు. వాళ్ళ నాన్నగారు వృద్ధుడైపోయాడు, ముసలివాడయ్యాడు. కాబట్టి నాన్న పెద్దోడా యాషావు, నువ్వేం చేస్తావంటే వేటకెళ్ళు, మంచి వేట తీసుకురా,
వండు, నా దగ్గర తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీకు నా యొక్క ఇంటి ఆస్తికి నువ్వు వారసుడు, మొట్టమొదటి పుట్టావు కాబట్టి అది నీకు ఇవ్వనై ఉన్నాను, నువ్వు వంట తీసుకురా, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు యాకోబు ఏం చేశారంటే వాళ్ళ అన్నగారు వేషం వేసుకున్నాడు. వేషం వేసుకుని అన్నలాగా, అంటే నాన్న ముసలివాడైపోయాడు, కన్నులు సరిగ్గా కనబట్టలే, కేవలం ఏంటంటే తడిమి చూసే పరిస్థితి, అంటే ఏదో శరీర వాటాన్ని బట్టి మాత్రమే కనుగొనగలడు తప్ప కంటి చూపు అతనికి మందగించేసింది వృద్ధాప్యాన్ని బట్టి. ఇప్పుడు యాకోబు మోసకరంగా ఆశీర్వాదాన్ని, తన అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని తిరిగి తను లాగేసుకున్నాడు. వ్రాయబడిన మాట ఆదికాండం 27వ అధ్యాయం 18-19 చూడండి. అతడు తన తండ్రి ఎదుకు వచ్చి, నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నువ్వెవరు అని అడిగాను. అతడు అందుకు, యాకోబు, నేను యాషావుని నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అతడు అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికిన అడుగుగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదురికి దాన్ని రప్పించుట చేతనే అబద్ధమాడాడు. అయ్యో పిల్లారా, నిజానికి ఈ స్వభావం, ఈ మోసకరమైన స్వభావం నీది నాది. ఎన్నోసార్లు బజారుకి వెళ్ళినప్పుడు అతను అమాయకంగా కనబడి ఎన్నిసార్లు మనం మోసగించలేదు? ఎన్ని సమయాల్లో తోటి అన్నదమ్ములను అక్కచెల్లను మోసగించలేదు? ఎన్నిసార్లు ఎదుటివాడు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని ఎన్నిసార్లు మోసకరంగా బ్రతకలేదు మనం? అయ్యో, ఇది మన స్వభావం, జన్మతః వచ్చిన పాప స్వభావం ఇది. నీవు నేను కూడా యాకోబుకి మనకి పోలికలు చాలా దగ్గరగా కనబడతాయి, ఎందుకని మోసకరమైన జీవితాన్ని మనము కూడా కలిగి ఉన్నాం కనుకనే. అంతేకాదు, మనం చూస్తే కనుక ఆదికాండం 31వ అధ్యాయంలో మామగారిని కూడా మోసగించేశాడు. బైబిల్ అట్లానే రాయబడింది చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తారా? ఆదికాండం 31వ అధ్యాయం 20వ వచనం. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియవాడైన లాబానునకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. యాకోబు మామగారిని కూడా మోసగించాడు. అతనికి చెప్పకుండా వెళ్ళిపోవడాన్ని బట్టి, అన్ని సంవత్సరాలు ఉండి చెప్పి పట్టకుండా వెళ్ళిపోవడం ద్వారా ఆ మామగారిని కూడా మోసగించిన వాడవుతూ వచ్చినాడు. పిల్లరా, ఒకటి, యాకోబు మోసగాడు, అనేకులను మోసగించినవాడు. రెండవదిగా మనం చూస్తే యాకోబు తను మోసపోయిన సమయాలు కూడా ఉన్నాయి. యాకోబు తను ఇతరులు మోసగించడమే కాదు, తను కూడా మోసపోయిన వాడై ఉంటున్నాడు. బైబిల్లో మనం చూడొచ్చు. ఆదికాండం 29వ అధ్యాయములో మనం చూస్తాం. ఇప్పుడు మామగారు తనను మోసగించడాన్ని చూడొచ్చు. ఆదికాండం 29వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 24, 25 వచనాలు. మరియు లాబాను తన దాసి అని జిల్పాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి అంటాడు కదా. రాహేలు కోసమే కదా నీ కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి? ఎవరంటున్నారండి ఈసారి ఈ మాట? ఎవరంటున్నాడే? యాకోబు అంటున్నాడు. అరే, నన్ను మోసగించేవే అన్నాడు. సరిగ్గా లాబానికి తెలియదు కానీ, ఒరే, మీ అన్నను మోసగించినప్పుడు లేదా, మీ నాన్నను మోసగించినప్పుడు లేదా, నేను మోసగిస్తే ఇప్పుడు తేడా వచ్చింది ఏంటబ్బాయి అని అనలేదు. కానీ ఇప్పుడు యాకోబు మోసపోయాడు. ఇంకా చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తారా? ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు అంటాడు కదా. మీ తండ్రి నన్ను మోసపుచ్చి అంట. యాకోబు మామ ఎన్నోసార్లు తన జీతాన్ని మార్చేశాడు. తన ఇంట్లో కొలువు పెట్టుకొని గొర్రెలు మేపే ఉద్యోగానికి పెట్టి. అయ్యో ప్రియులారా, యాకోబు మోసగాడు, మోసపోయినవాడు. తిరిగి దీని పర్యావసనం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. సంఖ్యాకాండములో ఒక మాట, నీ పాపం నిన్ను పట్టుకొనును అంటాడు, లేక నీ పాపం నిన్ను తరుమును అంటాడు.
చూడండి, సంఖ్యాకాండములో ఒక మాట 32వ అధ్యాయం చూస్తారా? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయము. ఈ చిన్న మాట మీరు చూడండి, 23వ వచనం ఏమంటాడండి? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23 ఏమంటాడమ్మా? మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అంటాడు. కిందన మీరు చూస్తే మీ పాప ఫలము మీకు లభించును అంటాడు. ఇంకో రీతిగా నీ పాపం నేను తరుమును. ఇప్పుడు పర్యావసనం చూడండి, యాకోబు మోసగించాడు, మోసపోయాడు. ఇప్పుడు పాపం తాలూకు పర్యావసనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనగా ఇప్పుడు తరమబడే అనుభవంలో ఉన్నాడు. ఆదికాండము 32వ అధ్యాయం చూడండి, ఇక్కడ 6వ వచనం. ఇప్పుడు ఎవరు తరుముతా ఉన్నారు? ఏశావు తరుముతా ఉన్నాడు. ఏశావు తన తరుముతా ఉన్నాడు, భయంకరంగా తరుముతా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబునద్దుకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడి ఏశావునద్దుకు వెళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావుకు గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోను అనుకొని, ఏశావు పెద్ద మందుతో వస్తున్నాడు, నీ మీదకి చంపడానికి వస్తున్నాడు. యాకోబు తాలూకు పాపం తాలూకు ఫలితం తన తరుముతా ఉంది. ఇలా చాలాసార్లు మన పరిస్థితికి మనమే కారణమవుతాం. మన పాపం ఒకరోజు మనల్ని పట్టుకుంటుంది, మన పాపం మనల్ని తరుముతుంది, మన పాపమే మనల్ని తరిమేదిగా ఉంటా ఉంది. అంతేనా పిల్లరా? చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే లాబాను యాకోబుని తరుముతా వెళ్ళాడు. చూడండి, ఇక్కడ ఆదికాండం 31వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తారా? ఆదికాండం 31వ అధ్యాయం 22, 23 వచనాలు. యాకోబు పారిపోయినని 3వ దినముల లాబానునకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనేను, అతని తరిమేను. అంతేకాదు పిల్లారా, అంతకంటే భయంకరమేంటో తెలుసా? యాకోబు పారిపోవలసి వచ్చాను. యాకోబు తల్లిదండ్రులే అన్నారు, నాన్న నువ్వు పారిపో. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 43 నుంచి చూస్తారా? ఆదికాండం 27వ అధ్యాయం 43 వచ్చు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడుకు లాబానునకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబానునొద్ద కొన్నాళ్ళు ఉండము. అప్పుడు నేను అక్కడి నుండి నేను పిలిపించదను. ఒక్కనాడు మీ ఇద్దరు నేను పోగొట్టుకొననేలా. చూసారా, ఇక్కడ 43 చివరిలో లాబానునొద్దకు పారిపోయి అంట, నీ అన్న కోపం చల్లారి పారిపో. యాకోబు పారిపోవలసి వచ్చాం. ఆదికాండం 28వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూడగలం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, కాబట్టి పారిపోవలసి వచ్చి. పిల్లరా, ఒకటి, మనందరం కూడా పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. యాకోబే కాదు, యాకోబు వంటి స్వభావం వల్ల ఉంది. యాకోబు మోసగాడు. రెండవది మనం చూస్తే యాకోబు మోసపోయిన వాడై ఉన్నాడు, మోసగించాడు, మోసపోయాడు. నెంబర్ 3, ఇప్పుడు తన పాపం తను తరుముతా ఉంది. ఎక్కడెక్కడి నుంచి? ఏశావు తరుముతా ఉండి చంపడానికి, లాబాను తరుముతున్నాడు పట్టుకోవడానికి. మూడవది, తను పారిపోవలసి వచ్చింది యాకోబు. ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల చాటు నుండి. కొంతమంది బయటకు తిరిగే వాళ్ళు పర్వాలేదు, కానీ ఇంటి చాటు ఉండే పిల్లల్ని ఎప్పుడైనా సడన్గా హాస్టల్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు బాగా ఏడుస్తారు, బాగా బాధపడతారు. నేను కూడా తల్లి చాటును ఉండేవాడిని ఎక్కువ, మా అమ్మ చాటును ఉండేది. మా అమ్మ ఎప్పుడన్నా కాయగూరలు కొయ్యరు అది ఇది అనేది చిన్నప్పటి వరకు. కానీ 6వ తారీఖులో ఎక్కడో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది హాస్టల్కి. భలే కష్టం, తల్లి చాటును పెరిగింది. అంటే ఆటపాట కింద తీసుకునేది. సడన్గా ఎక్కడో స్కూల్లో, ఎక్కడో విజయనగరాన్న అక్కడ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతో బాధకరం. ఆ ట్రైన్ వచ్చేసిందంటే బాధ.
వెళ్ళిపోవాలంటే బాధ, అయ్యో ప్రియులారా. కానీ ఒకటి ఏంటంటే, ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుని, యాకోబు తల్లి చాటు నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇందులో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని కృప ఎంతో గొప్పది. ఎందుకంటే పిల్లారా, బైబిల్లో ఒక మాట చూడండి, దేవుని కృప యాకోబు పట్ల ఎంత అధికమైనదో చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని ఏర్పాటు ఎవరి పట్ల ఉన్నది అని చూస్తే, మొదటి కొరింథీ 1వ అధ్యాయం చూడండి, ఇక్కడ 26, 27 వచనాలు మీరు చూస్తే, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26, 27 చూస్తారా? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇలా ఎందుకు మనం ఆరాధిస్తామో తెలుసా? ఈ రక్షణ ఔన్నత్యం చాలా గొప్పది, రక్షణ చాలా గొప్పది. అందుకే బైబిల్లో ఇంత గొప్ప రక్షణ అంటాడు. ఇంత గొప్ప రక్షణ ఎందుకో తెలుసా? దేవుడు నీచులను, పనికిమాలిన వారిని, పాపాత్మలను, చెడిపోయిన వారిని, దుష్టులను, దుర్మార్గులను, మోసగాండ్రను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుకి గొప్ప రక్షణ ఇచ్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. బైబిల్ చూడండి, దేవుని కృప ఎంత గొప్పదంటే, ఆదికాండం 28వ అధ్యాయం యాకోబు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అక్కడ ఎందుకు బాధపడతానంటే, ఎక్కడో అరణ్య ప్రదేశంలో ఉన్నాడు, ఎక్కడో పాడైపోయిన ఎడారిలో ఉన్నాడు, చెడిపోయిన ప్రాంతాల్లో ఉన్నాడు. నక్కలు అరుస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు చిరుతపుళ్ళు అరుస్తూ ఉన్నాయి, సింహాలు అరుస్తున్నాయి. రాత్రిపూట భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నాడు, ఎడారి ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తారా? ఆదికాండం 28వ అధ్యాయం 10-11 ఏమంటాడు? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అంట. ఈ సందర్భాన్ని బైబిల్లో ఏమంటాడో తెలుసా అండి? చూడండి, ఇది అట్లానే ఉంచి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తారా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమంటాడమ్మా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వల్ల వానని కాపాడినంట. నిజంగా 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 నువ్వు నేను కూడా ఆ స్థితిలో ఉండిన వారము. ఎక్కడ? అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో. తప్పుపోయిన కుమారుడు కూడా అక్కడే దొరికాడు, పందులు మేపే స్థలములో, కరువు భయంకరంగా ఉన్న పరిస్థితుల మధ్యలో, ఎక్కడో పందుల మధ్యలో పందులు మేపుతా, ఆహారం లేక అలమటించిపోతూ బాధపడుతూ, నువ్వు నేను కూడా అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను దర్శించాడు, కనుగొన్నాడని రాయబడింది. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడని రాయబడతాం. చూడండి, ఇక్కడ మరి ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ 12వ వచనం 13వ వచనం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 12-13. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. 13వ వచనం, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అని అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. ఎంత అద్భుతమైన మాట! కిందను కూడా మీరు చూడొచ్చు. 15వ వచనములో, ఎదుగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. అద్భుతం పిల్లల, దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప ఎంత అపారమైందంట. నన్ను కూడా దేవుడు కనుగొన్నాడు. ఎక్కడ కనుగొన్నాడు అంటావు? ఎక్కడ కనుగొన్నాడు? అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వనిగల పాడైపోయినటువంటి ఎడారిలో, అనగా ఎంతో ఎంతో భయంకరమైన స్థితిగతుల్లో దేవుడు నిన్ను నన్ను కనుగొన్నాడు.
ఆయన కృప ఎంతో గొప్పది. దేవుడు నిన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు కదా. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి ఒక మాట అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదని రాయబడింది. అవును పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని కూడా రాయబడింది. మనం బలహీనమై ఉంటుండగా, భక్తిహీనులమై ఉంటుండగా, యాకోబు కూడా భక్తిహీనుడిగా బలహీనుడిగా పారిపోవలసి వచ్చింది. అరణ్యములో ఉన్నాడు, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో ఉన్నాడు, దిక్కుమాలి స్థితిలో ఉన్నాడు, ఒంటరివాడై ఉన్నాడు, రాయిని తలగడగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు అక్కడ అతన్ని దర్శించాడు. అప్పుడు దర్శించాడు. కరువు పరిస్థితుల్లో, తిండి లేక అలమటిస్తూ ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడు పందులు మేపుతున్న సమయంలో ఎంతో పశ్చాత్తాపం వచ్చేసింది అతనికి. అయ్యో అయ్యో, దేవుడు అతన్ని కనుగొన్నాడు, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది అక్కడ. ఓ ప్రియులారా, నన్ను కూడా దేవుడు వెదికాడు. నశించిపోయిన నన్ను కూడా దేవుడు వెదికాడు. ఆయన ఘోరమైనటువంటి పాపాత్మలను రక్షిస్తూ ఉన్నాడు. త్రాగుబోతులు, జూదాలు, దొంగలు, వ్యభిచారులను రక్షిస్తూ ఉన్నాడు. వారి పాపంలో వారిని దర్శిస్తూ ఉంటున్నాడు. అయ్యా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క అపారమైనటువంటి కృప ఎంతో గొప్పది. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం కూడా చూస్తారా? ఆదికాండం 31వ అధ్యాయం 3వ ఆదికాండం 31వ అధ్యాయం మీరు చూడండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఆదికాండం 31వ అధ్యాయం మీరు గమనించి చూసినట్లయితే ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? 3వ వచనంలో, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, దేవుడు అతనితో ఇంకనో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుకు ఆశ్చర్యంగా, ఎవరు మాట్లాడుతున్నారు నాతో, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు నాతో, వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, దేవుని కృప. లాబానుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమనో తెలుసా? తరుముతూ ఉన్నాడు యాకోబుని. అప్పుడు దేవుడు అన్నాడు లాబానుతో, చూడు లాబానో, జాగ్రత్త, అతను నా దాసుడు, నా బిడ్డ, నువ్వు అతని జోలికి వెళ్ళక. చూడండి, ఇది ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండం 31:24 చూస్తారా? ఆ రాత్రి స్వప్నమందు దేవుడి సిరియావాడిని లాబానుకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకుకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొని తిరిగి ఇంకొక మాట కూడా చూడండి, 29వ వచనం, ఇదే ఆదికాండం 31:29 కూడా చూడండి. మీకు హాని చేయడకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకుకమో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేశారు లాబానికి. అతని జోలికి వెళ్ళకు నువ్వు, అతను దైవజనుడు. ప్రియులారా, దేవుని కృప ఎంత అపారమైంది, దేవుని ప్రేమ ఎంత అపారమైందో చూడండి. అలాగే మనం చూస్తే ఆదికాండం 32వ అధ్యాయం 1-2 కూడా చూడండి. దేవుడు తన దూతలను, మరి ఎప్పుడైతే యాషావు బయలుదేరాడో, యాషావు తన మీదకి వస్తున్నాడు తరమడానికి, అప్పుడు దేవుడు ముందస్తుగానే కొంతమంది దూతలను సహాయంగా పంపాడు. ఎవరికి? యాకోబుకి. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్ళిచుండగా దేవదూతలు తను ఎదుర్కొనడి, యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకు మహానయమని పేరు పెట్టి, దేవుని సేన, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అది సంగతి. లేరా, అలాంటి సమయంలో యాకోబు ఎంతో పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు. యాషావు తరుముతూ ఉంటాడుగా, అతనిలో ఎంతగానో తన మోసాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. దేవుడు అతను అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఆదికాండము ఇక్కడ 32వ అధ్యాయంలో మనకు తెలిసింది 27వ వచనం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడిగిగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన
నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుడు ఇశ్రాయేలు మార్చాడు. యాకోబు మోసగాడు, మోసపోయినవాడు, తరమబడినవాడు, దిక్కుమాలిన స్థితిలో పడిపోయినవాడు. దేవుడు అతని ఇంకనూ దర్శించాడు. దేవుడు నిన్ను నన్ను దర్శించాడు. అందుకే ఎంత గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్ అంటాం మనం, గొప్ప రక్షణ అంటాం. ఓ పిల్లారా, అందుకే మనం ఆరాధిస్తాం. చూడండి హోషేయ గ్రంథం మళ్ళొకసారి వెనక్కి తిరిగి చూడండి. హోషేయ గ్రంథము మీరు చూస్తే 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. అతను యాకోబు దేవునితో పెనుగులాడాడు. హోషేయ 12వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తారు. పేజ్ 750, 750 హోషేయ గ్రంథం బైబిల్లో 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. అలా మోసగాడిగా మగసిరి గలవాడు. అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలను. బేతెల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఎంత అద్భుతం! దేవుడు నీకు కూడా ప్రత్యక్షమయ్యాడు. మోసగాడివి, పాపాత్ముడివి, చెడిపోయిన వాడవి. ఇలాగ చెడిపోయిన వారమే, మోసగాండ్లమే, పాపాత్ములమే. మన హృదయం ఎంతో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదే. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. లోకంలో మనకంటే ఘోరమైన ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అందుకే మనం ఆరాధిస్తాం, ఘనపరుస్తాం. దేవా నీవు ఎంత ప్రేమ గలవాడు, నీ ప్రేమ. అందుకే పిల్లరా, యాకోబట అవసాన కాలంలో ఇవన్నీ తలపోసుకుంటూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట మనం చదివాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు మళ్ళా ఒకసారి చూడండి 21వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21 ఏమంటాడమ్మా? విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసి. ఇదేనా నేను కూడా దేవునికి నమస్కారం, ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవా, నిజంగా నా బ్రతికి ఎంత చెడ్డది, అయ్యో ఎంత పాపాత్ముడు, ఎంత చెడిపోయి, ఎంత మోసగాని, ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎంత దీనస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. చూడండి ఈ మాట 136వ కీర్తన, 136 కీర్తన చిన్న మాట చూడండి. 136 కీర్తన మీరు చూసినట్లయితే ఇక్కడ 23వ వచనం, 136వ కీర్తన 23వ వచనం ఏమని రాశాడమ్మా? చూసారా ఏమని రాశారండి? మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండెను. మనం దీనదశలో ఉన్నప్పుడు, పందులు తినే పొట్టుకాడ ఉన్నప్పుడు, పందులు కాసే స్థితిగతిలో, పందులు తినే పొట్టు తినే పోరాడే స్థితిలో ఉన్నప్పుడు, ఎంతో దిక్కుమాలి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించాడు. యాకోబు అయితే భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారిలో అరణ్యములో ఉన్నప్పుడు, రాయిని తలగడగా చేసుకొని కుక్కలు నక్కలను అరుస్తూ ఉంటే అడవిలో, అరణ్యములో, భయంకరమైన పరిస్థితిలో, ఆ యొక్క దీనస్థితిలో దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇదిగో ప్లేరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్రూరమని సెలువలో నీ కొరకు నా కొరకు చేసిన బలియార్పణ ద్వారా, మనకు బదులుగా చనిపోవడం ద్వారా మనకి గొప్ప రక్షణ దొరికింది. దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. మనం ఇంకనూ బలహీనమై భక్తిహీనమై ఉంటున్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయి, మన శత్రువులమై ఉంటుండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనల్ని సమాధానపరుచుకునను. మన అతిక్రమ క్రియల కొరకు అతడు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు అతను నలుగొట్టబడ్డాడు, మన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత దొరికింది. కాబట్టి పిల్లరా, మనం ఆరాధన చేయాలి. బైబిల్ ఏమని చెప్తుందండి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా నూతనమైన వ్యక్తులుగా మార్చేశాడు, నూతన వ్యక్తులుగా మార్చాడు, మన బ్రతుకులు మార్చాడు. ఎక్కడ ఉండేవాళ్ళం? అయ్యో, ఎక్కడ ఎలాంటి స్థితిగతులు ఉండేవాళ్ళం? తప్పిపోయిన కుమారుల వల్ల ఎక్కడో ఉన్నాం, దేవునికి దూరముగా. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా?
రాగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నవాడు. దేవుని ప్రేమ. కాబట్టి పిల్లరా, ఈ మాటలు తలపోసుకుంటూ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నన్ను కూడా మార్చినవాడు. అట్టి మాటలను బట్టి మనము కూడా ప్రభువుని మన జీవితాలతో పోల్చుకొని మనము కూడా ఆరాధించుదుము గాక. ఆమేన్.